ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఎలా చేసుకుంటూ ఉన్నారు ప్రార్థన? కొంతమంది చైరు సపోర్ట్ చేసుకుంటుంటారు, కొంతమంది ఏదన్నా ఉంటే సపోర్ట్ చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను చెప్తాను, అటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంటే 1 నిమిషం 5 నిమిషాలు బాగానే ప్రార్థన ఉంటుంది. ఏంటి సపోర్ట్ చేసుకునే ప్రార్థన, కుర్చీయో లేకపోతే ఒక సోఫానో లేకపోతే ఒక మంచమో సపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ సపోర్ట్ చేసుకునేది ఏమవుతుంది, ఆ తల దాని మీదకి వెళ్తుంది కొద్దిసేపటికి, ఒక 5 నిమిషాలకి. ఏంటి నీ సపోర్టు ఆ కుర్చీ మీదో సోఫా మీదో మంచానికో అనుకొని చేసుకున్న ప్రార్థన కాసేపటికి కొంచెమే కాదు, ఇంకా కొద్దిగా కాసేపటికి మంచం మీద ఉంటాం అన్నమాట. వెళ్ళి ఇంకా కొద్దిసేపటికి ప్రార్థన అనేది ప్రత్యేకత అనుభవం. ఎందుకంటే ఇదే అనుభవిస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతూ ఉంటుంది. నేను ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ మేమందరము మా ఇంటి దగ్గర హాల్లో కూర్చొని ప్రేయర్ చేసుకుంటుంటాం. ప్రేయర్ చేసుకునేసరికి ఈ మోకాళ్ళు సపోర్ట్ లేక ఏం చేస్తానంటే సోఫా మీదకి వంగేసరికి కొద్దిసేపటికి ఇంకా కొద్దిగా వంగిపోతాను. ఇంకా కొద్దిగా ఇలా వంగిన దాన్ని ఏమవుతుంది, కాసేపటికి ఒక 5 నిమిషాలు ఆగేసరికి ఇంకా కొద్దిగా వంగుతాను. అప్పుడు అర్థమైపోతుందో బ్యాలెన్స్ చేసుకున్నాను కదా, బ్యాలెన్స్ ఏమంటుంది శరీరం ఇంకా కొద్దిగా ఆఖరికి ఏమైపోతుంది, తల సోఫా మీదకి వెళ్ళిపోతుంది అన్నమాట. నాకు తెలియదు, అనుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. కాసేపటికి సోఫా మీదకి వెళ్ళిపోతుంది తల. అందుకనే సపోర్ట్ చేసుకుంటూ మనం ఏదో సపోర్ట్ చేసుకుని ప్రార్థన కాదు. నువ్వు ఎంతవరకు మోకరించగలుగుతావు, మోకరించే శక్తితో ప్రార్థన చేయి. దేనికి సపోర్ట్ చేసుకో, మాకు సపోర్ట్ లేకుండా లేదా మామూలుగా మోకరించి ప్రార్థన చేయి, తల వంచుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన మనలో శక్తి దూపము, ఎంత ప్రార్థన చేస్తే అంత దూపం. ఏంటి ఏసే కొద్ది దూపం పైకి వెళ్తుంటే ఇంకా పైకి వెళ్తూ ఉంటుంది. ఏసే కొద్ది నువ్వు ప్రార్థన చేసే కొద్ది దూపం పెరుగుతూ పరమనికి చేరుతుంది. నువ్వు ఆలోచన చేయి, నువ్వు చేసిన ప్రార్థన కనీసం మందిరం గడప దాడుతుందా పొగ? నువ్వు చేసిన ప్రార్థన కనీసం నీ గుమ్మం దాడుతుందా పొగ, దూపము? ఎక్కడి వరకు వెళుతుందా దూపం? ఎంత వేస్తున్నానన్న పేరుకి ఇలా వేసి వచ్చేస్తున్నావా? ప్రిబిడా, ప్రార్థనా శక్తిని పొందుకోండి. ప్రార్థనా అనుభవంలోకి మనం ఉండాలి. ఇంకా నాకు ప్రార్థన రాదండి, వచ్చి రాని మాటలేనండి, వచ్చి రాని మాటలే దేవుడు ఆలకిస్తాడు. చెప్పాడా నీకు? వచ్చి రాని మాటలే దేవుడు ఆలకిస్తాడని ఎందుకు చెప్తామంటే ఈ మాట? అసలు ప్రార్థన రాని వాళ్ళకి ఈ మాట అంటామా? చేయి పర్వాలేదులే, వచ్చి రాని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని ఎవరికి చెప్తారు? అప్పుడే వచ్చిన విశ్వాసకి చెప్తారు. ప్రార్థన రాని అప్పుడు ప్రార్థనలోకి అప్పుడప్పుడే ప్రార్థనలోకి వచ్చిన వాళ్ళకి చెప్తాం ఈ మాట, అమ్మ చేయి పర్వాలేదు, వచ్చి రాని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, చేయమ్మా అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన జీవితంలో శక్తిని పొందుకుంటారని, ప్రార్థన అనుభవంలోకి వస్తారని వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఆ మాటను షాకు పట్టుకొని ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చెప్పిన మాటను మరేమగారే అన్నారు, వచ్చిరాని మాటలు దేవుడు ఆలకిస్తాడని. వచ్చిరాని ప్రార్థనే చేస్తాము, వచ్చిరాని ప్రార్థనే మేము చేసేది, అదే దేవుడు ఆలకిస్తాడంట. ఏంటది? నీకు ప్రార్థన రానప్పుడు, నువ్వు కొత్తగా వచ్చినప్పుడు, నువ్వు కొత్తగా జన్మించినప్పుడు వచ్చిరాని మాటలు ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ వచ్చిరాని ప్రార్థన ఆలకిస్తాడంటే, అయితే బలంగా చేసేవాళ్ళు ప్రార్థన ఆలకించట్లేదు, అయితే వచ్చిరాని ప్రార్థన ఆలకిస్తున్నాడా? ప్రేమిడా, వచ్చిరాని ప్రార్థన ఇంకక్కడతో మనం ఆగిపోకూడదు, బలమైన ప్రార్థన చేయాలి. అలాగని మనకి 7 ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మరియమ్మ గారు బలంగా ప్రార్థన చేయమన్నారు అని మైకి తీసుకొని గంట చేసే ప్రార్థన చేయమాకండి. మైకి తీసుకొని ఎప్పుడు ఏ సమయంలో ప్రార్థన చేయాలి? నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయి, ఏకాంతంగా ఉన్నప్పుడు కొన్ని గంటలు ప్రార్థన చేయి. తర్వాత కుటుంబ ప్రార్థనలో చేసుకో, కుటుంబ ప్రార్థనలో కూడా చేయి. అందరూ ఉంటారు చుట్టూ, ఎవరికి ప్రార్థన తక్కువగా వస్తుందో వారు కూడా ప్రార్థనలో బలపడతారు. నువ్వు ప్రార్థన చేస్తుంటే వాగ్దానాన్ని పట్టుకో, అంశాన్ని పట్టుకో, ప్రార్థన చేయి. ప్రార్థన 5 నిమిషాల్లో ప్రార్థన ముగించేస్తామండి, 5 నిమిషాల ప్రార్థన అయిపోయిందండి అంటూ ఉంటారు. ఇంకొక మాట షాక్ చెప్తూ ఉంటారు, హిజ్కియా మంచం మీద ఉండి మరీ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించలేదా? హిజ్కియా ప్రార్థన ఆలకించిన వాడు మేము మంచం మీద ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా అంటూ ఉంటారు. హిజ్కియా ఏ స్థితిలో పడి ప్రార్థన చేశాడు? మరణకరమైన రోగముతో బాధపడుతూ యెషయా ప్రవక్త వచ్చి ఇంకా కొన్ని రోజుల్లో నేను మరణిస్తావు, నీ ఇల్లును చక్కబెట్టుకో అని ఆఖరి క్షణంలో మంచం మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. లెగలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, ఇంకా మరణం అయిపోతావు నువ్వు అన్న పరిస్థితిలో మంచం మీద ఉండి ప్రార్థన చేశాడు. అంతేకాని మంచం మీద ఉండి ప్రార్థన చేశాడు హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించలేదా? ఏ సిచ్యువేషన్లో చేశాడు ప్రార్థన? ఆలోచన చేయండి. అది హిజ్కియా యెషయా ప్రవక్త వచ్చి చెప్పి వెళ్ళిపోయిన వెంటనే
ప్రార్థన చేశాడు. అయ్యా యథార్థ హృదయుడే, నీ సన్నిధానంలో నేను ఎలా ఉన్నానో జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రార్థన చేయగా యెషయా చెప్పేసి నడిమి సాలలోకి వెళ్ళగానే దేవుని వాక్కు ప్రత్యక్షం అయిపోయింది యెషయాకు. మరలా నువ్వు వెళ్ళు, యెషయాకు చెప్పు, హిజ్కియాకు చెప్పు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన. అంటే కొన్ని నిమిషాల తేడాలోనే దేవుని నుండి సమాధానం వచ్చేసింది. ప్రియులారా, హిజ్కియా ప్రార్థన చేస్తే కొన్ని నిమిషాల్లోనే సమాధానం వచ్చేసింది. చాలామంది అంటూ ఉంటారు కొన్ని నిమిషాల్లోనే హిజ్కియాకి సమాధానం వచ్చేసింది, నిమిషాల్లో ప్రార్థన చేసినా దేవుడు సహాయం వచ్చేస్తాడు అంటూ ఉంటారు. కానీ ప్రార్థన దానియేలు కూడా చేశాడు. ఎన్ని రోజులు కానీ దేవుని నుండి సమాధానం రాలేదు? 21 రోజు ప్రార్థన చేశాడంటండి. ఏంటి ప్రార్థన చేస్తుంటే ఆ దేవుని నుండి సమాధానమే లేదు. మధ్యాకాశంలో గాబ్రియేలు దూత దేవుని నుంచి వర్తమానించుకొని వస్తుంటే గాబ్రియేలు దూతను అపవాది ఆపేసింది. సమాధానం తీసుకురా నీకు ఒకటి ఆపేస్తే మిఖాయేలు దేవుని దూత వచ్చి సాతానుతో పోరాడి గాబ్రియేలు దూతని కిందకు పంపిస్తుంది. అంటే 21 రోజు పట్టింది. దానియేలు యథార్థవంతుడు కాదా? నీతిమంతుడు కాదా? ప్రార్థనాపరుడు కాదా దానియేలు? మరి దానియేలుకి అన్ని రోజులు ఎందుకు ఆలస్యం జరిగింది దానియేలు ప్రార్థనకు? మనము సింపుల్గా ఏదుందో అది పట్టుకుంటాం అన్నమాట. హిజ్కియా చిన్న ప్రార్థన చేస్తేనే దేవుడు నుండి జవాబు వచ్చేసింది, హిజ్కియా మంచం మీద ఉండి ప్రార్థన చేస్తే దేవుడి నుండి సహాయం వచ్చేసింది, ఇవే పట్టుకుంటూ ఉంటాం మనం. నాకెందుకు సహాయం రావట్లేదని. దానియేలు కూడా పవిత్రమైన జీవితం జీవించాడు. యథార్థంగానే నీతిగానే జీవించాడు. కానీ వెంటనే జవాబు రాలేదు. ప్రియులారా, ప్రార్థన జవాబు వచ్చే వరకు కూడా ప్రార్థనతో పోరాటం చేయాలి. ప్రార్థనలో బలమైన ప్రార్థన నీలోకి ఉండాలి. ఒక రోజు చేస్తున్నావు, వారం చేస్తున్నావు, 7 వారాలు చేస్తున్నావు, వారాల ప్రార్థన కాదు ఇది. ఇన్ని వారాలు చేశానండి, ఏది కార్యం జరగలేదు. నెలలు చేశానండి, ఏది కార్యం జరగలేదు. ప్రియబిడా, దేవుడు కార్యం జరిపించేవాడు. ఆయన మనకు మేలు చేస్తాడు. ఆయన సహాయం అందుకునే వాళ్ళంగా మనం చూడాలి. ఒకవేళ వెంటనే సహాయం అందలేదంటే నీకు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. ఆమె గొప్ప కార్యం నీ ఎడలేదో జరిగించబోతున్నాడు. గొప్ప కార్యం మేలులు అందుకోబోతున్నావు. అందుకే ఆలస్యం జరుగుతుంది. ఇంకా ఆలస్యం జరుగుతుందంటే ఇంకా గొప్ప కార్యం ఏదో నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఇంకా మేలుకరమైనదే, యోగ్యమైనదే, మంచి ఈవులే దేవుడు ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మన అందరికీ తెలుసు, 1 గంటలో పని ముగించేస్తే అది అంతంత మాత్రం పని. అదే పని కొన్ని గంటలు బలంగా చేస్తామంటే అది ఇంకా స్ట్రాంగ్ ఉండే పని. నీకు వెంటనే వచ్చే పని, వెంటనే వచ్చే ఆశీర్వాదము ఆ కొంతకాలమే. నీకు ఆలస్యమై కొద్దీ ఆశీర్వాదం ఇంకా ఆలస్యం అవుతుందంటే నీ ప్రార్థనా శక్తి పెంచుకుంటున్నావు. కానీ ఇంకా ఆలస్యం జరుగుతుందంటే అది తరతరాలు ఉండే ఆశీర్వాదము. దేవుని నామానికి మేము చప్పట్లు కొడదాం. తరతరాలు ఉండే ఆశీర్వాదము కోసము దేవుడు ఆలస్యం జరుగుతుంది. తరతరాలు ఉండే ఆశీర్వాదం అది. ఎవరు కూడా నీ నుండి తీలేని ఆశీర్వాదము దేవుడు ఇస్తాడు.